ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి. మీ సమస్య ఏదైనా సరే, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు వ్యాపారం సమస్యలు, పెళ్లి సంతానం సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి 9515466718. మీ సమస్య ఏదైనా సరే గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న, ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న శుభవార్త అయితే ఈరోజు తప్పకుండా వింటావమ్మా. నా మీద నమ్మకంతో ఒక నెంబర్ తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, తమ్మనేలు చూశారు కదండి, 3 శివలింగాలు ఉన్నాయి కదా, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. బాబాగారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే తెలుసుకుందామండి. తల్లి, ఈరోజు నీ మనసుకు సంతోషం కలిగించి తీయటి వార్త చెబుతానమ్మా. నా మీద నమ్మకంతో 2 నిమిషాలు విను తల్లి. నీ అన్ని విషయాలకి కూడా నేను బాధ్యత తీసుకుంటున్నాను. నువ్వు కోరింది జరగకుండా కష్టాల మీద కష్టాలు వచ్చి పడుతూ ఉంటే మనసు విసిగి చెందిపోయి ఉన్నావు కదమ్మా. నిన్ను చుట్టుముట్టిన సమస్యల నుండి నిన్ను కాపాడేందుకు నీ బాబా తండ్రిని నేనే స్వయంగా వచ్చానమ్మా. కాకుండా నీ జీవితంలో కష్టాలు సమస్యలు రాకుండా నీ జీవితానికి సంబంధించి ఒక మంచి రహస్యం చెబుతాను విను తల్లి. నేను చెప్పేది ఎవరి దగ్గర కూడా చెప్పకుండా అనుసరించు. ఎవరి దగ్గర కూడా మోసపోవద్దు. ఎవరి దగ్గర కూడా అవమానపడవద్దు. నీ సమస్యలకి మంచి పరిష్కారాన్ని, మంచి మార్గాన్ని నేను చూపిస్తానమ్మా. నువ్వు ఆశపడింది జరగాలి అంటే కొద్దిగా కష్టపడాలి తల్లి. మోసం, కష్టం నిన్ను వెంబడిస్తున్నాయి అని చెప్పి నువ్వు చేసే పని నుండి అస్సలు వెనకంజు వేయవద్దు తల్లి. మార్పు కావాలి అని అనుకుంటే కొన్నిటిని దాటి నువ్వు వస్తేనే విజయం అందుకుంటావమ్మా. నువ్వు పడే కష్టాలను, మోసాలను చూసి నా జీవితంలో మంచి రాదా అని నువ్వు అనుమానపడవద్దు. మంచి కాలం ఆరంభం అయ్యింది అని తెలుసుకో తల్లి. ఇవన్నీ దాటితేనే జీవితం తల్లి. కష్టాలను, బాధలను, అవమానాలను, మోసాలను వీటన్నిటినీ కూడా దాటి తీరాల్సిందే తల్లి. కష్టం, దుఃఖం అనుభవించిన నీకు ఇక మీదట సంతోషం, ఆనందం రాబోతున్నాయి తల్లి. నువ్వు పెద్ద అదృష్టాన్ని ఒక పెద్ద మొత్తంలో అందుకోబోతున్నావు. నువ్వు గెలవాలి అంటే ఏం చెయ్యాలో తెలుసా తల్లి? నీ వల్ల ఏది కాదు అని అనుకుంటున్నారు దానిని వాళ్ళ ముందే చేసి గెలిచి చూపించాలి. ఇక ఎలాంటి విషయాలు మాత్రమే నీ జీవితంలో జరుగుతాయి తల్లి. ఏ గెలుపు మాత్రమే నీ జీవితంలో ఉండాలి. అలాంటప్పుడు నిన్ను చూసి వారవలేక నీపై ద్వేషాన్ని చూపిస్తారు. అలాంటప్పుడు కోపాన్ని తగ్గించుకుని మౌనంగా ఉండమ్మా. ఆ కోపం నిన్ను ఎంతగానో దిగజార్చుతుంది. కాబట్టి నువ్వు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి తల్లి. ఎవరైనా నిన్ను దూరం పెట్టారు అంటే వారికి దూరంగా ఉండు. వారే నిన్ను అర్థం చేసుకుని నీ వద్దకు వచ్చేలా, అటువంటి సందర్భం కలిగేలా నేను చేస్తానమ్మా. అయినా నిన్ను పొగిడితే పొంగిపోవద్దు. హేళన చేశారు అని కృంగిపోవద్దు. అన్నీ కూడా మారుతాయి. అందరూ ఒకేలా ఉంటారు అని నువ్వు అనుకోవద్దు తల్లి. అన్ని విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. కాలం అనేది ఎప్పుడూ కూడా ఒకేలా ఉండదు. ఎవరైతే నిన్ను అవమానించారో, ఎవరైతే నిన్ను చులకన చేశారో వారే నిన్ను ఎత్తుకుంటూ వచ్చేలా నువ్వు ఎదగాలి. అలాంటి సందర్భం నువ్వే కల్పించాలి. నీకు బాధ అని అనిపించినా, కష్టం అని అనిపించినా అస్సలు కన్నీరు బయటకు రానివ్వద్దు తల్లి. ఎందుకంటే ఆ కన్నీరే నీకు బలహీనత అయిపోతుందమ్మా. ఓపిక, సహనంతో ఉండు. జీవితంలో ఎదగాలి, స్థిరపడాలి అనే పట్టుదలతో ఉండమ్మా. అప్పుడు నువ్వు ఒక మంచి స్థాయికి వస్తావు. మంచి స్థాయికి వచ్చేలా నువ్వు శ్రమించాలి. ఓటమి వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడి ఉండాలి. ముఖ్యంగా గెలుపు వచ్చినప్పుడు చాలా అనుకువగా ఉండాలి.
నేను చెప్పిన ఈ నియమాలు నువ్వు గుర్తుపెట్టుకుంటే నీ జీవితంలో కష్టాలు సమస్యలు అనేవి అస్సలు ఉండవు తల్లి. జీవితంలో ఎలాంటి సమస్యలు కష్టాలు రాకుండా నేను చూసుకుంటానమ్మా. ఎవరూ కూడా తాకలేనంతగా ఎదిగేలా నేను చేస్తానమ్మా. ఎవరైతే నీకు ఇష్టమవుతారో ఎవరైతే నీకు నచ్చుతారో వారితో సంతోషంగా ఉండు తల్లి. ఎవరైతే నీకు నచ్చరో ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడుతున్నారో వారికి నువ్వు సంతోషంగా దూరమైపో తల్లి. అప్పుడే నువ్వు సంతోషంగా బ్రతకగలుగుతావు. నిజాయితీగా ధర్మంగా న్యాయంగా ఉన్న నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు తల్లి. ఎలా జీవించాలి, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమోనని అస్సలు దిగులు పెట్టుకోవద్దు తల్లి. నీకు చిక్కులు కలిగించే విషయాలు, బాధ పెట్టే విషయాలు నీకు అస్సలు దరికి చేరనివ్వనమ్మా. నా మీద నమ్మకం పెట్టుకున్న నిన్ను, నీ నమ్మకాన్ని అస్సలు ఒమ్ము చేయను తల్లి. నీ ప్రార్థనలన్నీ నెరవేరుస్తాను తల్లి. నువ్వు కోరిన సంతోషాన్ని నీకు అందిస్తాను. ఎలాంటి ఆపద నీకు రాకుండా చూసుకుంటానమ్మా. నిన్ను ఆనందంగా ఉంచే బాధ్యత నాది. అంతా కూడా శుభకరంగా ఉంటుంది. నీ భవిష్యత్తు బంగారమయమవుతుంది. కాబట్టి నేను చెప్పింది విని జాగ్రత్తగా ఉండమ్మా. అప్పుడు నీ జీవితంలో గెలుపు అనేది నిరంతరం అవుతుంది. గుర్తుంది కదా తల్లి. ఎలాంటి ఆలోచనలు మనసులో పెట్టుకోకుండా ప్రశాంతంగా సంతోషంగా ఉండు తల్లి అని అయితే మన బాబాగారు 1వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా అంటున్నారు. తల్లి, నీ శక్తి సామర్థ్యాల మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. నీ వాళ్లకు, నీతో ఇన్ని రోజులు కలిసి పనిచేసిన వాళ్ళకి నీపై నమ్మకం లేకపోవచ్చు. కానీ నీ శక్తి సామర్థ్యాలేమిటో నాకు తెలుసమ్మా. కానీ ఎవరికో నీ మీద నమ్మకం లేకపోతే పర్వాలేదు. నీ మీద నీకే నమ్మకం లేదు. ఎలా తల్లి? ఎందుకలా అంతలా నిరాశపడిపోయి నువ్వే నమ్ముకోవటం మానేశావు? చూడు తల్లి, నీకొకటి చెబుతాను, జాగ్రత్తగా వినమ్మా. ఆ విధంగా జీవితం అంతా కూడా నడుచుకో. మొదట నిన్ను నువ్వు నమ్ముకో. ఎందుకంటే నీ మీద నమ్మకం లేకపోతే నువ్వు ఏ పని చేసినా కూడా విజయం పొందలేవు. ఎలాగంటే నువ్వు ఏదైనా పని ప్రారంభించినప్పుడు ముందు నీ మీద నీకు సందేహం కలుగుతుంది. నేను చేయగలనా, నేను విజయం సాధించగలనా అనే అనుమానంతో ఆ పని మొదలు పెడతావు. అపనమ్మకంతోనే ఆ పని మొదలు పెడతావు. ఇలా అపనమ్మకంతో పని మొదలు పెడితే నీకు విజయం ఎలా వస్తుంది తల్లి? అది అపజయం పాలయ్యి నిన్ను నిరాశకి గురి చేస్తుంది. నీపై నమ్మకం నీకు అస్సలకే లేదు. ఇక ఇంకాస్త తగ్గిపోతుంది. మొదట నిన్ను నువ్వు నమ్ముకో. నీకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని మరీ నీకు చెబుతున్నానమ్మా. నిజమే తల్లి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రభావం నీ మీద అధికంగా ఉంది. నిన్ను నిరుత్సాహానికి గురి చేస్తున్నారు. నీ గురించి తెలియక అలా చేస్తే మరికొందరికి నీ గురించి తెలిసి, నీ శక్తి సామర్థ్యాలు విలువేమిటో తెలిసి నువ్వు ఎక్కడ మంచి స్థాయికి వెళతావోనని నిన్ను కిందకి లాగటానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఎవరేమనుకుంటున్నారో, ఎవరేమో ఆలోచిస్తున్నారో అనేది వదిలేసేయి తల్లి. మొదట నీ మీద నువ్వు నమ్మకం ఉంచు. ఆ తర్వాత ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను అనే నమ్మకంతో ఉండమ్మా. నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు ఏ పని చేసినా సరే అందులో విజయం సాధించటానికి నేను నీకు సహాయం చేస్తానమ్మా. ఎప్పుడూ కూడా ఎవరో వచ్చి మనల్ని ప్రోత్సహించాలి, వారు దారి చూపించాలి, వారి సలహాలు పొందాలి అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు తల్లి. అలాంటప్పుడు ఎక్కడా కూడా నిజాయితీ అయిన సలహా దొరకదు. అప్పుడు నీ మనసుకు తెలుస్తుంది. అప్పుడు నీకు తెలుస్తుంది నువ్వు చేసేది సరైనదా కాదా అని. నీకు నమ్మకం లేకపోతే ఒక్కసారి నన్ను మనసులో తలుచుకో తల్లి. నీకు సరైన సమాధానం చెబుతాను, సరైన ఆలోచన ఇస్తాను తల్లి. నువ్వు చేసే ప్రతి పనిలోనూ నమ్మకంతో చెయ్యాలి అని, ద్వారా విజయాలు సాధించి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ అందిస్తానమ్మా అని అయితే మన బాబా గారు 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 3వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, 3వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, నీ చెయ్యి వదిలేశాను అని నన్ను నిందిస్తున్నావా? నీ చెయ్యి ఎప్పుడూ కూడా నేను వదలలేదు తల్లి. నేను నీతోనే ఉంటున్నాను, నీ వెనకాలే తిరుగుతున్నాను. నువ్వు ఏ పని చేసినా సరే అందులో విజయం సాధించేలాగా నేను ప్రయత్నం చేయిస్తున్నానమ్మా. మరి అంతగా మీరు నాతో ఉంటే మరి ఎందుకు బాబా నాకు ఎన్ని బాధలు అని అడుగుతున్నావు కదమ్మా. నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు అనుభవించవలసిన కర్మలన్నీ కూడా వాటంతట అవే వెళ్ళిపోతాయా చెప్పు తల్లి. నేను నీతో ఉండేది నీ చెడు సమయంలో, నీ సమయం బాగా లేనప్పుడు జాగ్రత్తగా ఒక దారికి తీసుకురావటానికి నేను నీ చుట్టూ తిరుగుతూ ఉంటానమ్మా. అంటే అటువంటి సమయంలో నీ మనసు ఎటువంటి చెడు నిర్ణయాలు, చెడు ఆలోచనలు తీసుకోకుండా ఆపేది నేనే తల్లి.
నన్ను అర్థం చేసుకోకుండా నువ్వు పడే కష్టాల నుంచి, నువ్వు పడే బాధల నుంచి విముక్తి చేయలేదు అని బాధపడుతున్నావు కదమ్మా. తో ఉన్నానో లేదో ఒక్కసారి ఆలోచించు తల్లి. ఇంత కష్టకాలంలో కూడా నువ్వు ఈ రోజు వరకు ధైర్యంగా నిలబడ్డావు అంటే ఏదో ఒక విధంగా నీకు రోజు గడుస్తుంది. అటువంటప్పుడు నేను నీతో ఉన్నట్టా లేనట్టా చెప్పు తల్లి. నీ కర్మలన్నీ ఇప్పుడే తీసేస్తే మరలా మరలా అనుభవించవలసి వస్తుంది. కాబట్టి నేను అనుకున్నది ఏమిటి అంటే, ఇప్పటి వరకు కష్టాలు అనుభవించావు కదా, ఇంకొద్ది రోజుల్లో నీ చెడు కర్మంతా కూడా తొలగిపోతుంది. నీ చెడు కర్మలు తొలగిపోయిన తర్వాత వాటి స్థానంలో మంచి కర్మలను చేరవేరుస్తానమ్మా. నువ్వు సంతోషంగా జీవించాలి అని నేను కూడా ఆశపడుతున్నానమ్మా. ఇక నీ జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది తల్లి. ఏ జన్మలో కూడా నీకు చెడు సమయం అంటదు. ఇక నీ కష్టాలన్నీ కూడా ముగిసిపోయే సమయం ఆసన్నమైంది తల్లి. అతి త్వరలోనే నీ చెడు కర్మలన్నీ కూడా ముగిసిపోయి నీ భవిష్యత్తు బంగారుమయం చేసుకోబోతున్నావు. మీ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతోటి జీవించబోతున్నారు. కనుక ప్రశాంతంగా ఉండు తల్లి. నువ్వు అనుకున్నట్లే అన్నీ జరుగుతాయి. సమస్తం జరిగేలా నేను జరిపిస్తాను అని నీకు ప్రమాణం చేస్తున్నాను తల్లి. నువ్వు సంతోషంగా జీవించాలి అని, నీ కుటుంబంతో కలిసి హాయిగా ఉండాలి అని నా ఆశీస్సులు నీకు అందిస్తున్నానమ్మా. ప్రతినిత్యం నా నామాన్ని జపిస్తూ ఉండు. నా విభూతి ధారణ చేస్తూ ఉండు. సాయి సచ్చరిత్ర పారాయణం చేస్తూ ఉండు. నా కథలు, మాటలు, నా సందేశాలు అన్నీ వింటూ ఉండు తల్లి. నీకున్నంతలో పేదవారికి సహాయం చేయి తల్లి. నువ్వు చేయవలసిందల్లా ఇదేనమ్మా. ఇలా ఉంటే నీ జీవితం అంతా కూడా ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది తల్లి అని అయితే మన బాబా గారు 3వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఫ్రెండ్స్, మన బాబా గారు అయితే ఈరోజు చాలా అంటే చాలా చక్కటి సందేశం అందించారండి. ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.